ఈరోజు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ల అవసరాల దృష్ట్యా, మారుతున్నటువంటి వైద్య చికిత్స అవసరాల దృష్ట్యా మెజారిటీ ఆఫ్ ది ఆపరేషన్స్ని లాప్రోస్కోపిక్ చేయాలని పేషెంట్స్ అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దుబ్బాకలో, సిద్దిపేట, సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో, కామారెడ్డి ప్రాంతాల్లో చేయలేనటువంటి అనేక ఆపరేషన్స్ని మా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చాలా గొప్పగా నిర్వహించి అనేక రకాలుగా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి పేరు ప్రతిష్టల్ని పెంచుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మారిన రోగుల, పేషెంట్ల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాతకాలపు సర్జరీ విధానాలకు స్వస్తి పలుకుతూ లాప్రోస్కోపిక్ విధానంలో అన్ని రకాలైనటువంటి సర్జరీలకి రోగులు ఇష్టపడుతున్నటువంటి వేళ దీనివల్ల లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడం వల్ల శరీరం మీద అవుతున్నటువంటి గాయం సైజు చిన్నగా ఉంటుంది, గాయం తొందరగా మానుతుంది. కాబట్టి ఎక్కువ మంది డబ్బులు ఖర్చు అయినా సరే లాప్రోస్కోపిక్ సర్జరీ చేయించుకోవాలనేటువంటి ఆలోచన పేషెంట్స్లో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఆ లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ కొనివ్వడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి మారుమూల ప్రాంతమైనటువంటి దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి సిఎస్ఆర్ నిధుల కింద ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ఒప్పించి సుమారు 25 లక్షల రూపాయలతోటి ఈరోజు లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడానికి అవసరమైనటువంటి కెమెరాలు, సిలిండర్స్, కనెక్టివిటీ, ఇతరత్ర అన్ని అంశాలను కలిపి టోటల్ ఎక్విప్మెంట్స్ని 25 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ని ఈరోజు ఎన్టీపీసీ సంస్థ సహకారంతో సిఎస్ఆర్ నిధుల కింద ఈరోజు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి అందజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది, జిల్లా అధికార యంత్రాంగం వీటిని సరిగా సద్వినియోగపరుచుకొని పేషెంట్లకి మరింత మెరుగైనటువంటి సేవల్ని అందించాలని, మారుమూల ప్రాంతం నుంచి పేషెంట్లు ప్రతి చిన్న పనికి హైదరాబాద్కో, సిద్దిపేటకో, ఇంకొక ప్రాంతానికో పోకుండా ఉండడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయనేటువంటి విశ్వాసంతో ఈ ప్రాంత ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఎన్టీపీసీ వారి సిఎస్ఆర్ నిధుల కింద వారి సహకారంతో అందజేయడం జరిగింది. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి సిబ్బందికి అందరికీ కూడా ఈ సందర్భంగా సరి అయినటువంటి విజ్ఞప్తి చేస్తూ, అందరు డాక్టర్లు లాప్రోస్కోపిక్ ట్రైన్ అయి ఉండకపోవచ్చు, అందుకని వెంటనే వారానికి ఒక రోజు పోస్ట్ చేసుకొని జిల్లా DCHS అధికారి అనురాధ గారు, దీంట్లో అన్నపూర్ణ గారు దీంట్లో ట్రైన్ అయి ఉన్నారు. కాబట్టి వారిని మా దుబ్బాక ఆసుపత్రికి వారానికి ఒక రోజు సమయం ఇచ్చి, కొంతకాలం మా మిగతా డాక్టర్లు అందరూ ట్రైన్ అయ్యేంత వరకు వారిని గజ్వేల్ ఆసుపత్రిలో పోస్టింగ్లో ఉన్నారు మేడం, వారిని వారానికి ఒక రోజు సమయం ఇచ్చి లాప్రోస్కోపిక్ సర్జరీలకి మా మిగతా డాక్టర్లందరినీ కూడా ట్రైన్ చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, సహకరించినటువంటి ఎన్టీపీసీ యాజమాన్యానికి మరియు మీడియా మిత్రులందరికీ మా దుబ్బాక ఆసుపత్రి సిబ్బందికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు గ్యాస్ కొరత అనేది ఉంది. కేంద్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు ఒక ఎంపీగా ఉన్నారు. ఈ గ్యాస్ కొరతపై మీరు ఏం చెప్తారు, జనాలకి ఏం చెప్తారు, అసలు ఏం ఈ రోజు దాకా గ్యాస్ కొరత అనేది లేదు. తెలుగు మీడియాకి కొంచెం చైతన్యం ఎక్కువ కాబట్టి, మనలకి ఆవేశం ఎక్కువ కాబట్టి, ఒకటి ఇంట్లో పెట్టుకోవాలి, ఒకటి పెరట్లో పెట్టుకోవాలి, ఒకటి ఇంటి ముందు కావాలని బాగా అత్యుత్సాహపడుతున్నారని ఇలా తెలుగు దినపత్రికలలోనే వార్తలు వచ్చినాయి. గ్యాస్ లేకపోతే కరెంట్ ఉంటుంది, కరెంట్ లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు 100 ఉంటాయి. గ్యాస్ లేనప్పుడు వంట వండుకోనట్టు, తెలుగు మీడియాకి ఏదో తొందరపాటు ఎందుకో, దేశంలో ఎవరికి లేనట్టు, ఈ యుద్ధం ఒక భారతదేశాన్ని మీదనే ఇంపాక్ట్ చూపిస్తున్నట్టు, ప్రపంచంలో అన్ని దేశాలు ఆగమవుతుంటే భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా ప్రశాంతంగా ఉంది, చాలా కంఫర్టబుల్ జోన్ లోపల భారతదేశ ప్రజలు ఉన్నారు. దయించి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండ్రి, బ్లాక్ మార్కెటింగ్ని ఎంకరేజ్ చేయకుర్రి. దయచేసి ఈ 2 పనులు మీరు చేయకపోతే యుద్ధం వల్ల ప్రజల మీద ఎలాంటి ఇంపాక్ట్ రాలేదు. ఏమైనా వస్తుంటే ప్రజలు భరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రభుత్వం దాన్ని పాసిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నది. ప్లేట్ బ్రేకింగ్లు, స్లేట్ బ్రేకింగ్లు, ఎర్ర అక్షరాలలో పెట్టి సిలిండర్ 2500 అయిందని, 5000 అయిందని, ఇట్లా రకరకాలైనటువంటి వార్తలు చేసి దయచేసి ప్రజల్ని పానిక్ చేయకుండ్రి. భారత ప్రజలకి కరోనా వచ్చినప్పుడు ఎట్లా బతుకుతారు వీళ్ళకి ఏం తెలియదని చాలా మంది ఎకసక్కాలాడి పక్కన స్కోర్లు రాసుకుంటూ పోయారు టీవీ ఛానల్ వాళ్ళు. కానీ భారత ప్రజలు బాగానే ఉన్నారు. ప్రపంచంలో ఉన్న 150 దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చింది భారత ప్రభుత్వమే ఇచ్చింది, భారతదేశంలోనే వ్యాక్సిన్ తయారైంది. కాబట్టి దయచేసి మీడియాలో రేటింగ్ కోసమో, మీడియాలో హైప్ కోసమో దయచేసి ఏదో అయిపోయింది, యుద్ధంతో ఏదో అయిపోయింది, ఏం కాలేదు, కరోనాలకి అందరం ప్రశాంతంగా బయటకు వచ్చినాం, పల్లెటూరు వాళ్ళు చాలా సేఫ్గా వాళ్ళ ఊరు చుట్టూ వాళ్ళు కంచేసుకొని మంచిగా బతికిరు,
రేపు గ్యాస్కి సంబంధించి ఇబ్బంది వస్తే ప్రభుత్వం చెప్తుంది. నిన్ననే పార్లమెంట్లో హర్దీప్ సింగ్ పూరి గారు, పెట్రోలియం శాఖ మంత్రి గారు, మనకు ఉన్నటువంటి నిల్వలు సరిపోతాయి, పానిక్ కావద్దు అని చెప్పినారు. నిన్న సాయంత్రం ట్రంప్, అమెరికా అధ్యక్షుడు, ఎవరైతే ఈ యుద్ధాన్ని ప్రారంభించిండో ఆయన కూడా చెప్పిండు, ఈ యుద్ధం ఏ నిమిషం అయినా ఆగిపోతుంది, ఎవరు టెన్షన్ పడకండి అని చెప్పిర్రు. కాబట్టి 20 రోజులు మన దేశ ప్రజల అవసరాలకి సరిపోయని స్టాక్ ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఏదో అయిపోయింది, ఏం కాలేదు, అందరం కంఫర్ట్ గానే ఉన్నాం. అందరి ఇళ్లలో సిలిండర్ ఉంది, అది ఇంకా 4 రోజులకు ఎక్కువ ఉపయోగపడుతుంది. డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి 2 నెలలకు వస్తాయి. కాబట్టి ఆ లోపల యుద్ధం అయిపోతుంది, ప్రశాంతంగా ఉండమని, ప్రజల్ని పానిక్ చేయొద్దని మా తెలుగు మీడియా మిత్రులందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా.